2025లో ఏ కెమెరాస్ రాబోతున్నాయని చెప్పి సో నన్ను చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతా ఉన్నారు. సో దానికోసం వీడియో చేస్తున్నాను. సో సోనీ దగ్గర నుంచి మనకి 3 కెమెరాస్ ఈ సంవత్సరం అయితే రాబోతున్నాయి. అందులో ఫస్ట్ మనం చూసుకున్నట్టుంటే సోనీకి సంబంధించిన సోనీ 7M5 అనే కెమెరా అయితే రావచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి M4 ఉంది కదా, సో దాని అప్డేటెడ్ గా మనకి M5 అయితే మనకి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో దాంతో పాటుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఏంటంటే సోనీకి సంబంధించిన FX3 అనే కెమెరా ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి FX3 Mark II అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో ఈ రెండింటితో బాటుగా మనకి ఇంకో కెమెరా కూడా వినపడతా ఉంది. అదేంటంటే సోనీకి సంబంధించిన ZV-E1 అనమాట. E10 కాదు, ZV-E1 అనే కెమెరా ఉంది. సో ఆ కెమెరా కూడా వచ్చే కనపడుతుంది. సో ఈ 3 కెమెరాస్ లో ఫస్ట్ ఏ కెమెరా వచ్చింది అని అంటే FX3 Mark II వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. లేదు అనుకుంటే ZV-E1 Mark II వచ్చే కనపడుతుంది అనమాట. సో M5 వచ్చిద్దా అంటే నాకు తెలిసి 4th క్వార్టర్లో ఒక కెమెరా రావాలి కాబట్టి ఈ 3 కెమెరాల్లో M5 అనేది 4th క్వార్టర్లో వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. బట్ చూడొచ్చు, మనం చెప్పలేం కంపెనీ ఎప్పుడు ఎలాంటి డెసిషన్ అయితే తీసుకునిద్దో. సో ఈ 3 కెమెరాల్లో వస్తే ఏ కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నారో వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీరు M4 కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇంకొక 1 మంత్, నెక్స్ట్ మంత్లో నాకు తెలిసి M5 వస్తే కనుక M5కి అయితే వెళ్ళిపోండి. లేదు అనుకుంటే 4th క్వార్టర్లోకి అయితే వచ్చింది. FX3 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో మాక్సిమం FX3 వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏ కెమెరా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు.